హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నన్నైతే చాలా డేస్ బట్టి నుంచి అసలు ఈ చెమ్మకాయలు అంటే ఏంటి, కర్రీ ఎలా వండుతారు అని అడిగారు కదా. ఇవిగోండి, వీటిని చెమ్మకాయలు అంటారు. చూసేయండి, చూసారా ఎలా ఉన్నాయో. వీటి లోపలైతే పెద్దగా గింజలైతే ఏమీ ఉండవు. చెట్టుకి పొడవుగా కాస్తాయి. ఇవి గ్రీన్ కలర్లో ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా. చాలా పెద్దవి అవుతాయి కాయలైతే. చిక్కుడుకాయ టైప్లోనే ఉంటుంది, కానీ కొంచెం పెద్దగా పొడవుగా కాస్తాయి. మరీ అంత పొడవుగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో అయితే కాస్తాయి. చింతకాయలు ఉంటాయి కదా, ఆ టైప్లో కూడా కనిపిస్తుంది నాకైతే. ఇది చాలా రేర్గా ఉంటాయి, అక్కడక్కడ కనిపిస్తాయి, పెద్దగా కనిపించవు. మాకెప్పుడు తోటలో పండేవి, సారి అయితే మేము ఇంటికాడ కూడా వేసుకున్నాం. దీన్ని నెల్లూరు సైడ్ అయితే తంపకాయలు అని కూడా అంటారంట. నాకు నెల్లూరు సిస్టర్ చెప్పారు, దీన్ని మా సైడ్ తంపకాయలు అంటారని. మా సైడ్ అయితే తంపకాయలు అంటారు. చూడండి, దీన్ని నేను కట్ చేసి ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చెప్తాను మీకు. ఇలా కట్ చేసేసుకోవచ్చు. నీట్గా కడిగేసి శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాం అనుకో. వీటిని నేనైతే వెరైటీగా వండుదాం కదా అనేసి ట్రై చేశాను. దయచేసి నా వంటలు మాత్రం మీరెవరూ ట్రై చేయకండి. దీనికి ఒక అవగాహనకు మాత్రమే నేనైతే వండి చూపిస్తున్నా. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇలా కట్ చేసినవి మిక్సీ పెట్టాలి. మనం చేపల పులుసు వండుతాం కదా, ఆ స్టైల్లో అనమాట. ఇది ఆ స్టైల్లో వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ కాదు నేను వండేది, ఇంతకీ పులుసు. మిక్సీ పట్టేసాక చేపల పులుసుకి మనమైతే ఉల్లిపాయల మిక్సీ పడతాం, దీనికి కూడా అలాగే మిక్సీ పట్టాలి. ఈ చెమ్మకాయల్ని చారులో కూడా వేసి చారు చేస్తారు. కర్రీ కూడా వండుకోవచ్చు. నాకైతే కర్రీకి చారు కన్నా ఈ చేపల పులుసు స్టైల్ కర్రీనే నాకు బాగా నచ్చింది. అందుకే మీ అందరికీ కూడా దీన్ని ఈ స్టైల్లో చేద్దాం అనేసి నేను మీకోసం వీడియో చేస్తున్నాను. నేనైతే ఏం పెద్దగా ఎఫర్ట్స్ ఏం పెట్టట్లేదు. నేను ఈరోజు కర్రీ వండుతున్నా, ఆ కర్రీ వండిన దాన్ని మీ అందరికీ కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. చూసారు కదా. ఫస్ట్ అయితే ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో కారం యాడ్ చేయాలి. నేనైతే స్పూన్నర కారం వేస్తున్నా, 1.5 స్పూన్ పచ్చిమిరపకాయలు, బాగా కలిపేసుకొని తర్వాత ఆ చెమ్మకాయలు ఉన్నాయి కదా, దాన్ని మధ్యలోకి కట్ చేసాం కదా. గుత్తి వంకాయకి మనం ఎలా అయితే పెడతామో అలా పెట్టాలి. ఈ చెమ్మకాయలకి కూడా మధ్య మధ్యలో నేను పెట్టాను కదా, ఆ టైప్ అనమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఆ చెమ్మకాయల మధ్యలో పెట్టాలి. మిశ్రమం ఇప్పుడు చూడండి, అన్నీ కూడా పెట్టేసాను, చూసారా బాగున్నాయి కదా. ఇప్పుడు కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకెంతసేపు అమ్మ తల్లి, చూపించు మాకు, వెయిట్ చేయండి. నేనే అక్కడ స్పూన్ పట్టుకుంటూ తెగ చూపిస్తున్నాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికేమో ఇది ఇంకా అవ్వట్లేదా అనిపిస్తుంది నాకు, ఈ జూమ్ చేసి చూపించడం. చూడండి చూడండి, బాగుంది కదా అంతా కూడా. ఓకే, నేను ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీ చేశాను. దీనికోసం ఇంకొక బౌల్లో చింతపండు కూడా నేను నానబెట్టి ఉంచాను. చూసారు కదా, దీంట్లో కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందుకనేసి కరివేపాకు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే కర్రీ వండుతున్నప్పుడు వీడియో తీశాను కాబట్టి నేను ఈ మధ్యన ఏ వీడియోస్ పెట్టలేదనేసి ఈ వీడియో చేస్తున్నా. చాలామంది అడిగారు కదా చెమ్మకాయల కర్రీ అంటే ఏంటి అని, దానికోసం. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత అది బాగా వేడిగా ఉన్నప్పుడు, అంటే మరిగిన తర్వాత దాంట్లో మనం రెడీ చేసుకున్న ఈ చెమ్మకాయలు ఉన్నాయి కదా,
వాటికన్నా ముందు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చెమ్మకాయలు కూడా వేసేయాలి. వేసేసినప్పుడు అలా మరగాలి, బుస్ 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 అని. అలాంటప్పుడు నూనె కాగింది అని అర్థం. దయచేసి చెప్తున్నా, మీకు ఎవరికైనా మంచిగా వంటలు వచ్చేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మంచిగా వండుకోండి. చూస్తున్నారు కదా, అలా ఉండాలి. సేమ్ మనం చేపల పులుసు అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేపుతాము, ఇందులో అయితే ఇది వండుతాం. గుత్తి వంకాయ కర్రీ టైప్లో వండొచ్చు కూడా ఈ కర్రీని. ఇది పులుసు, కర్రీ కాదు. చూసారా, ఇప్పుడు గరిటె పెట్టుకుని అది మగ్గనివ్వాలి దాన్ని. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎంతంటే మన కర్రీకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకోండి. మూత పెట్టేసి మళ్ళీ తీసిన తర్వాత ఓకే, ఇది మగ్గింది. ఇప్పుడు దీంట్లో చింతపండు నీళ్ళు యాడ్ చేద్దాం. చింతపండు నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేయాలి. అంతే, ఒక 10 మినిట్స్ ఆగి మళ్ళీ తిరిగి చూస్తే ఎంతో టేస్టీ అయిన చెమ్మకాయల కర్రీ రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో చెమ్మకాయల పులుసు. వావ్, అసలు చూసారా, మీకు వినిపిస్తుందా? కొత్త అంటే వినిపిస్తుంది. అదిగోండి. అంతే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఈరోజు చెమ్మకాయల పులుసు అయితే ఇలా వండుకోవాలి. మీరందరూ కూడా మంచిగా వండుకోండి, ఓకేనా? ఎక్కడైనా కనిపిస్తే హెల్త్కి కూడా మంచిది. టేస్ట్ వచ్చి మరీ అంత బెటర్ కాదు కానీ ఓకే, పర్వాలేదు, తినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు. బాయ్ అందరికీ. లైక్ చేయండి.